ప్రభువునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వారికి ప్రేమానుభవము ఉంటుంది. ఈ ప్రేమ అనుభవం చాలా మధురముగా ఉంటుంది. ఎంతటి కసాయి వాడికైనా ఎవరో ఒకరి మీద ప్రేమ ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తారు? ప్రతి క్షణము వారి గురించే ఆలోచన చేస్తూనే ఉంటారు. ఎంతగా ప్రేమిస్తారో అంతగా ఆలోచన చేస్తూ ఉంటారు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ప్రేమించిన వారే గుర్తుకొస్తూ ఉంటారు. వారి కోసం ఏమి చేయాలి, వారిని ఎలా సంతోషపెట్టాలని తెగ ఆలోచన చేస్తూ ఉంటారు. అంతేగాక వాళ్ళతో కలిసి సమయం గడపాలని కోరుకుంటారు. వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటారు. వాళ్ళ కోసము కష్టపడతారు. వారికి ఇష్టమైన పని చేయాలనుకుంటారు. అంత మాత్రమే కాకుండా వారి కోసము డబ్బులు కూడా ఖర్చులు చేస్తారు. ఇవన్నీ ప్రేమలో నుండి పుట్టుకొని వస్తాయి. మరి ప్రియులారా, మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారా అని ఎవరినైనా మనం అడిగినట్లయితే వారు ప్రేమిస్తున్నామని టక్కున చెప్పేస్తారు. అయితే దేవుణ్ణి ప్రేమించడము అంటే వారి దృష్టిలో వారానికి ఒకసారి చర్చిలో కూర్చోవడమో, లేక వారికి కలిగిన దానిలో చందా వేయడమో, లేక రోజు ఒక అరగంట బైబిల్ చదవడమో, లేక అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడమో. మరైతే పైన చెప్పినట్లు రోజంతా దేవుని గురించి ఆలోచించకపోయినా, దేవుని సంతోష పెట్టాలనుకోకపోయినా, దేవుని ఇష్ట ప్రకారం జీవించాలనుకోకపోయినా, దేవునితో ఎక్కువ సమయం గడపాలనుకోకపోయినా, దేవుని కోసం కష్టపడాలనుకోకపోయినా దేవుణ్ణి ప్రేమించినట్లేనా? కాదు. దేవుని హృదయపూర్వకముగా ప్రేమించకుంటే దేవుడు తనను ప్రేమించే వారి కోసం సిద్ధపరిచిన మేలులను మనము పొందలేం. ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించడంలో స్వార్థం ఉంటుందేమో కానీ దేవుడు మనిషిని ప్రేమించడంలో ఎలాంటి స్వార్థమూ ఉండదు. కాబట్టి మనం ఒక మనిషిని ప్రేమిస్తే వారి పట్ల మనకున్న ప్రేమని ఎలా వ్యక్తపరుస్తామో, దేవుణ్ణి ప్రేమిస్తే అంతకంటే ఎక్కువగా మన ప్రేమను చూపించాలి. దేవుని నుండి ఏమీ ఆశించకుండా ప్రేమించే వారి కోసమే ఈ సృష్టిలోని ప్రతి మేలు సిద్ధపరచబడి ఉంది. వారు ఊహించనివి కూడా సిద్ధపరచబడి ఉంటాయి. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, ఈ భూమి మీద జీవించినంత కాలం దేవుని యొక్క హృదయపూర్వకముగా ప్రేమించగలిగితే మనకు సమస్తము ఆయన దయచేయగలడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.